ప్రస్తుతం హైదరాబాద్ రియల్ ఎస్టేట్ లో బాగా డిమాండ్ లో ఉన్న ఏరియా ఇది అంటే కొంగర్కలాన్. సో కొంగర్కలాన్ ఇప్పుడు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ లో బాగా డిస్కషన్ లో ఉండడానికి కారణాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. తెలంగాణ ప్రభుత్వం అభివృద్ధి చేస్తున్న భారత్ ఫ్యూచర్ సిటీకి కొంగర్కలాన్ కీలక ప్రాంతంగా మారుతుంది. ఐటీ, ఏఐ, లాజిస్టిక్స్, రెసిడెన్షియల్ ప్రాజెక్టులు ఇక్కడికి వచ్చేలా చాలా ప్రణాళికలు ఉన్నాయి. అలాగే అద్భుతమైన కనెక్టివిటీ కూడా ఈ ప్రాంతానికి ఉంది. ఇదే కాకుండా ఓఆర్ఆర్ కు ఇది చాలా దగ్గరగా ఉండే ప్రాంతం. శ్రీశైలం హైవే, ప్రతిపాదిత గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వే, ఆమన్గల్ కనెక్టివిటీ, భవిష్యత్తులో రీజనల్ రింగ్ రోడ్ కనెక్షన్లు ఈ ప్రాంతానికి బలాన్ని ఇస్తున్నాయి. ఇంకో విషయం ఏంటంటే ఈ ప్రాంతానికి ఎయిర్పోర్ట్ చాలా దగ్గరలో ఉంటుంది. రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ చాలా దగ్గరలో ఉండడం వల్ల కూడా లాజిస్టిక్స్, గిడ్డంగులు, కమర్షియల్ అభివృద్ధికి చాలా అవకాశాలు ఈ ప్రాంతంలో ఉన్నాయి. ఇవే కాకుండా ప్రభుత్వం భారీ పెట్టుబడులు ఈ ప్రాంతంలో ప్లాన్ చేస్తుంది. ప్రభుత్వం భూసేకరణకు అధిక పరిహారం చెల్లించడం, కొత్త రోడ్లు, మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయడం వల్ల పెట్టుబడిదారులు ఈ ప్రాంతాన్ని బాగా నమ్ముతున్నారు. ఇవే కాకుండా వేర్ హౌసింగ్ అండ్ ఇండస్ట్రియల్ గ్రోత్ కూడా ఈ ప్రాంతంలో బాగా కనిపిస్తోంది. కొంగర్కలాన్లో గ్రేడ్ ఏ వేర్ హౌస్లు, లాజిస్టిక్ పార్కులు ఏర్పడుతున్నాయి. ప్రముఖ కంపెనీలు ఇప్పటికే కార్యకలాపాలు ప్రారంభించాయి. ఇక భవిష్యత్తు ప్రభుత్వ కార్యాలయాల విషయానికి వస్తే ఫ్యూచర్ సిటీ పరిపాలన వ్యవస్థలో భాగంగా పోలీస్ కమిషనరేట్ వంటి ప్రభుత్వ సంస్థలు ఈ ప్రాంతంలో ఏర్పాటవుతున్నాయి. ముఖ్యంగా పెట్టుబడిదారులు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే డిమాండ్ ఎక్కువగా భవిష్యత్ అభివృద్ధిపై ఉన్న అంచనాల వల్ల వస్తుంది. అయితే ప్రతి లేఅవుట్ లేదా ప్రతి ప్లాట్ ఒకే స్థాయిలో పెరుగుతుందని అనుకోవడం సరైనది కాదు. హెచ్ఎండిఏ, రేరా అనుమతులు, రోడ్ యాక్సెస్, ఖచ్చితమైన లొకేషన్ వంటి అంశాలను పరిశీలించి మాత్రమే పెట్టుబడి పెట్టడం మంచిది. కొంతమంది మార్కెట్ అనలిస్టులు కూడా ఏం చెప్తున్నారంటే ఓఆర్ఆర్ కి మరింత దగ్గరలోని ప్రాంతాలు మెరుగైన రిస్క్ రివార్డ్ ఇవ్వచ్చని కూడా సూచిస్తున్నారు. సో ఇన్వెస్ట్ చేసే ముందు ఇలాంటి విషయాలను మీరు పరిగణలోకి తీసుకొని ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీ ఇన్వెస్ట్మెంట్ కి మంచి రివార్డ్ వచ్చే అవకాశం ఉంది. సో ఇలాంటి అప్డేట్స్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.